మహాశివరాత్రి సందర్భంగా నల్గొండలోని పానగల్ ఆలయానికి వచ్చే భక్తులను కనువిందు చేస్తున్నారు జానపద కళాకారులు. ఓం నమశివాయ నామస్మరణతో కోలాటం వేస్తూ పాటలు పాడుతూ వచ్చే భక్తులను భక్తి పాటలతో అలరిస్తున్నారు. పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన కోలాటానికి సంబంధించిన మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. శివరాత్రి సందర్భంగా అందరూ భక్తి పరవశంలో మునగడానికి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయాల ముందు ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఛాయా సోమేశ్వర ఆలయం వద్ద ఉన్న అందరూ కూడా స్కూల్ విద్యార్థులు తమకు వచ్చిన కళను భక్తుల ముందు ప్రదర్శించడానికి అందరూ కూడా స్వామివారి భక్తిలో పాల్గొంటున్నారు. స్వామి ఏముంటది, ఏమేమి చేస్తున్నారు ఈ రోజు? మహాశివరాత్రి కార్యక్రమాలు మొత్తం ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క శివరాత్రి సందర్భంగా ఈ కోలాటము స్టార్ట్ చేయబడింది. ఎంతమంది టీం ఉంటారు, ఏమేమి చేస్తూ ఉంటారు ఈరోజు దాదాపు ఎంత లేదన్నా కానీ 70 మంది పిల్లలు ఈరోజు ఈ యొక్క కోలాటం 70 మంది పిల్లలతోటి అనంతరెడ్డి సార్ అనే సారు స్టార్ట్ చేపిస్తున్నాడు. శివుడికి సంబంధించిన స్మరణ ఏదైనా ఉన్నాయా? పాటలు పాడతారా? ఉన్నాయి. శివుడి సాంగ్ చాలా ఉన్నాయి. పుట్టింది ఏ ఊరు జడల రామలింగయ్య, పెరిగింది ఏ ఊరు జడల రామలింగయ్య, పుట్టింది దుగ్గ్యాలో జడల రామలింగయ్య, పెరిగింది దుగ్గ్యాలే జడల రామలింగయ్య, వాడి కోనలు చూసి జడల రామలింగయ్య, చెరుగట్టుకొచ్చినము జడల రామలింగయ్య, పుట్టింది ఏ ఊరు జడల రామలింగయ్య, పెరిగింది ఏ ఊరు జడల రామలింగయ్య. చాలా మంది భక్తులని పరవశం చేయడానికి భక్తిలో భాగంగా పిల్లలందరూ కూడా కోలాటం వేస్తున్నారు. మరోవైపు దేవుడికి సంబంధించిన పాటలు పాడుతూ వాళ్ళందరినీ కూడా మైమరిపించే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు. ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. వచ్చే భక్తులకు కూడా ఎలాంటి జాగారం చేసే భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు, బుర్ర కథలు, అదేవిధంగా శివుడికి సంబంధించిన పాటలు పాడడం ఇలాంటి కార్యక్రమాలతో అన్ని దేవాలయాల వద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం వీళ్ళంతా కూడా స్కూల్ విద్యార్థులు కోలాటం అదేవిధంగా వివిధ కార్యక్రమాలు ఇక్కడ ప్రదర్శించడానికి ఒక ప్రత్యేక స్టేజ్ను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు వచ్చే ఎవరైతే భక్తులు ఉంటారో భక్తులు కూడా కూర్చొని కొద్దిసేపు ఇలా కోలాటం కావచ్చు, భక్తికి సంబంధించిన పాటలను వినడానికి కూడా అన్ని ఏర్పాట్లను ఆలయ కమిటీ కూడా చేసింది. మొత్తానికి మాత్రం శివరాత్రి వేడుకలు గతంతో పోలిస్తే ఈసారి ఇంకా భిన్నంగా చాలా అద్భుతంగా ఇక్కడ చేసే ప్రయత్నం మాత్రం ఆలయ అధికారులు చేసుకొస్తున్నారు, ఆలయ పాలక మండలి చేసుకొస్తుంది. ఇది శివరాత్రికి సంబంధించి స్పెషల్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.